హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. నా వీడియోస్ చూసి పేపర్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్ కంటే కూడా ఇప్పుడు పేపర్స్ ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. దానికి రీజన్ బయట ఎక్కువగా కాస్ట్ పెట్టి వేయించుకోవడం కంటే ఇలా వేసుకోవడం చాలా ఈజీగా ఉందని అంటున్నారు. పేపర్ ఇంకా మెటీరియల్స్ కొని లో కాస్ట్లో మనమే ఎక్కువ గ్రాండ్గా వేసుకోవచ్చు. ఈ పేపర్స్ కూడా చాలా ఎక్కువగా ఆర్డర్ పెట్టుకున్నారు. ఈ షీట్స్ మీద డిజైన్ గీసుకొని స్టిక్ చేసుకుంటామని అడిగారు. మామూలుగా వాళ్ళు పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకొని వాటికి హోల్స్ పెట్టుకొని మళ్ళీ ప్రింట్ చేసుకొని ఆ తర్వాత వర్క్ చేసుకుంటారు. దాని బదులుగా ఇది ఈజీగా ఉందని ఇన్ని పేపర్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. అలా చేయడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ పేపర్స్ వాళ్ళకి టైం సేవ్ చేస్తుంది. ఈ పేపర్స్ మీద ప్రింట్ చేసుకోవచ్చు. అలానే మనకు కావాల్సిన సైజులో పెన్సిల్తో కూడా డిజైన్ డ్రా చేసుకోవచ్చు, ఏ డిజైన్ అయినా సరే. ఇవి ప్రింట్ తీసుకున్న డిజైన్స్. అవుట్లైన్ కాకుండా డిజైన్ వర్క్తో ఉన్న పిక్ని ఇలా ప్రింట్ తీసుకున్నాను. ఇలాంటి ప్రింట్ వల్ల మనం చూసిన వర్క్లో ఏ మెటీరియల్ కలర్స్ ఎలా వాడారో సేమ్ అలా మనము వాటిని వాడుకునే ఛాన్స్ ఉంటుంది. బ్లౌజ్కి మ్యాచింగ్ కలర్ తెలియని వాళ్ళకి ఇలాంటి ఫొటోస్ పిక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకి వర్క్ వేసుకోవాలనే ఇష్టం ఉన్నా కూడా ఏ కలర్ బ్లౌజ్కి ఏ కలర్ మెటీరియల్ మ్యాచ్ అవుతుందో తెలియని వాళ్ళకి ఇవి ఇలా ఉన్న పేపర్ చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా ఈజీగా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇలా ఫుల్గా ఉన్న డిజైన్ ఇలా ఉన్న డిజైన్స్ ఇలానే ప్రింట్ చేసుకోవచ్చు. పేపర్ నిండుగా ఫుల్గా డిజైన్ వచ్చింది కాబట్టి ఇలానే ప్రింట్ చేసుకోవచ్చు. పేపర్ నిండుగా డిజైన్ వస్తుంది. ఈ డిజైన్స్ హ్యాండ్స్కి వేసుకునే డిజైన్ బ్యాక్ డిజైన్స్ ఇలా ఫుల్గా వచ్చినాయి. పేపర్ ఫుల్గా తీసుకోవచ్చు. కొన్ని డిజైన్స్ రౌండ్గా ఉంటాయి, నెక్ వరకే ఉంటాయి, ఫుల్గా ఉండవు. అలాంటి డిజైన్స్ ఇలా వేసుకుంటే మనకి పేపర్ వేస్ట్ అవ్వదు, ఎక్కువ డిజైన్ వస్తుంది. ఇంకా ఏ సైజ్ నెక్కి అయినా సరే మనం అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ కట్ చేసి స్టిక్ చేసుకుంటే ఇలా రౌండ్ నెక్ ఈజీగా ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ ఓన్లీ నెక్ వరకే ఉంటాయి కాబట్టి పేపర్ మొత్తం వేస్ట్ అవ్వకుండా ఇలా స్టిక్ చేసుకోవచ్చు. ప్రింట్ చేసేటప్పుడు పేపర్ పైన ఇలా ఉంటుంది డిజైన్. దాన్ని కట్ చేసుకొని మనము ఇలా కావాల్సిన డిజైన్లో ఇలా సెట్ చేసుకోవచ్చు. నెక్కి రౌండ్గానే కాకుండా మనకి కావాల్సిన వేరే డిజైన్స్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ చూడండి, ఇక్కడ వర్క్తో ఉన్న డిజైన్ని నేను బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకొని ఆ పిక్లో ఏ మెటీరియల్ అయితే వాడారో సేమ్ అదే మెటీరియల్ నేను కూడా యూజ్ చేశాను. కొన్ని మాత్రమే వేరే పెట్టాను, మిగతా సేమ్ అన్నీ ఎక్కువ అవే వాడాను. మనకి ఏ మెటీరియల్ యూజ్ చేయాలో తెలియనప్పుడు ఇలాంటి పేపర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మనకి డిజైన్స్ గీసుకోగలము, మనకి ఓన్గా డిజైన్స్ వచ్చు, కొన్ని తెలుసు అనుకున్నప్పుడు ఇలా ప్రింట్ కాకుండా ప్లెయిన్ పేపర్ పైన కూడా మనమే పెన్సిల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ పేపర్స్ పైన నార్మల్ పేపర్ పైన ఎలా డ్రా చేసుకుంటామో ఈ పేపర్స్ పైన కూడా అలానే డ్రా చేసుకోవచ్చు. నేను మీకు ఒక డిజైన్ డ్రా చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ కొన్ని డిజైన్స్ డ్రా చేసుకున్నాను. ఇది నార్మల్గా పికాక్ ఫెదర్స్ డ్రా చేసుకున్నాను. పెన్సిల్తో డ్రా చేసుకొని వాటిని స్టిక్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను పికాక్ ఫెదర్స్ని. ఇది సింపుల్గా ఉంది. ఇంకా డిజైన్స్ వేరే ఏవైనా సరే కూడా డ్రా చేసుకోవచ్చు. నేను ఈరోజు మీకు ఒక డిజైన్ డ్రా చేసి చూపిస్తాను పేపర్ పైన. ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ జస్ట్ 5 minutes 10 minutesలో డ్రా చేసుకొని అదే పేపర్ని మనం స్టిక్ చేసుకొని కావాల్సిన ప్లేస్లో స్టిక్ చేసేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ పేపర్స్ కాకుండా మనందరికీ తెలిసినవి ఎప్పటి నుంచో వాడుతున్న పేపర్స్ ఇలా కార్బన్ యూజ్ చేసి డ్రా చేసుకుంటాము, లేదంటే ఇలాంటి పేపర్స్తో డిజైన్ కాపీ చేసుకుంటాము. ఈ డిజైన్ పైన పెన్సిల్తో డ్రా చేసుకోకుండా హోల్స్ పెట్టి వాటిని మళ్ళీ ప్రింట్ చేసుకుంటాము. వీటికి చాలా టైం పడుతుంది. ఇంత డిజైన్కి హోల్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ దాన్ని ప్రింట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ పేపర్ కాకుండా ఈ పేపర్ పైన ఉన్న డిజైన్ మళ్ళీ ఇంకొక పేపర్ పైకి డ్రా చేసుకొని ఆ తర్వాత ప్రింట్ చేసుకుంటారు.
వాటికి చాలా టైం వేస్ట్ అవుతుంది. దాని బదులు ఈ స్టిక్కీ పేపర్ పైన డిజైన్ డ్రా చేసుకొని మనం వెంటనే క్లాత్ పైన స్టిక్ చేసుకోవచ్చు. అది చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని డిజైన్స్ గీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని కొంచెం కష్టంగా ఉంటాయి. ఈ డిజైన్స్లోనే ఒక డిజైన్ని నేను మీకు ఈరోజు పేపర్ పైన డ్రా చేసి చూపిస్తాను. డిజైన్ గీసే ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నా కూడా మనకి పేపర్ పైన డ్రా చేసినంత నీట్గా క్లాత్ పైన గీయడం రాదు. ఇక్కడ నేను ఈ డిజైన్ తీసుకున్నాను. ఈ డిజైన్ని ఈ స్టిక్కీ పేపర్ పైన డ్రా చేస్తాను. స్టిక్కీ పేపర్ వన్ సైడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకొక సైడ్ కొంచెం పేపర్ లాగా ఉంటుంది. పేపర్ లాగా ఉన్న సైడ్ మనం డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఈ పార్ట్ మనకి వాటర్లో పెడితే మెల్ట్ అయ్యే పార్ట్ అనమాట. దీనిపైన డ్రా చేసుకోవాలి. నార్మల్గా పేపర్ పెట్టి ఎలా డ్రా చేసుకుంటామో అలా కాపీ చేసుకోవచ్చు. లేదంటే మొబైల్, ట్యాబ్ ఏదైనా డిజైన్ ఉన్నా కూడా దానిపైన పెట్టి కూడా డ్రా చేసుకోవచ్చు. కాపీ చేయడం అయితే మీకు తెలిసి ఉంటుంది. ఇలా ఈజీగా ఉన్న డిజైన్ని నీట్గా కాపీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లవర్స్ని ఫ్లవర్ ప్లేస్లో వేరే మెటీరియల్ వాడాలనుకున్నాను, కుందన్స్ వేరే అలాగా. అందువల్ల ఫ్లవర్స్ కొంచెం అంత నీట్గా రాకపోయినా మామూలుగా గీసేసుకున్నాను. థ్రెడ్ వర్క్ వేసుకోవాలనుకున్నప్పుడు ఫ్లవర్స్ షేప్స్ కూడా చాలా నీట్గా డ్రా చేయాలి. మనం ఎలా డ్రా చేస్తే థ్రెడ్ వర్క్ కూడా అలా వేసుకుంటాం కాబట్టి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. కానీ వాటి ప్లేస్లో వేరే కుందన్స్, బీడ్స్ ఏమైనా వాడాలనుకున్నప్పుడు కొంచెం షేప్ అవుట్ అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా, ఎంత ఈజీగా డ్రా చేసుకొని, ఈ డ్రా చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ పేపర్ని మనము క్లాత్ పైన పెట్టి వర్క్ చేసుకోవడమే. ఇది నార్మల్ పీపుల్కి చాలా యూజ్ అవుతుంది, ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మెయిన్గా మనకి టైం వేస్ట్ అయ్యేది ఉండదు. పేపర్ పైన డ్రా చేసుకొని ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. ఈ రీజన్ వల్ల ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. పేపర్ చాలా ఎక్కువ నచ్చింది అందరికీ. ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. డిజైన్ కావాలంటే డిజైన్తో అయినా సరే, ఖాళీ పేపర్స్, ఎంటీ పేపర్స్ కావాలైనా సరే నేను పోస్ట్ చేస్తున్నాను. ఎక్కువగా డిజైన్ కంటే ఖాళీ పేపర్స్ ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఒకవేళ డిజైన్ కావాలన్నా సరే నేను డిజైన్తో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ పేపర్ వల్ల ఎలాంటి యూజ్ ఉంటుందో నాకు తెలిసిన వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంత ఈజీగా మనం డిజైన్ వేసుకోవాలని, ఇంత ఈజీ ట్రిక్ అందరికి తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.